ఈ రోజు కథ నా నవ్వు నేను రచించిన వారు వనజ గారు. విరాట్ అటు వైపు నుండి మెస్మరైజింగ్ స్మైల్ ఇస్తూ అమ్మ చెప్పిందా అని అడిగాడు. లేదు, నేనే తెలుసుకున్నాను చెప్తే. అచ్చా అన్న లుక్ ఇచ్చి తీసుకోను అన్నాడు విరాట్. అవునా, తీసుకునేలా చేయమంటావు అని నేను అడిగితే ట్రై చేసుకో అన్నాడు. ఓకే అంటూ నాలోని అన్ని కండాలను బయటికి తీసి కేక్ మీదున్న చాకీ, రెడ్ హాట్ ఫ్లవర్ క్రీమ్ ఇలా అన్నీ ఒక్కోటి తీసి విరాట్కి ఇస్తున్నా కూడా తల అడ్డంగా ఊపుతున్నాడు తప్ప సరిగ్గా ఊపటం లేదు. ఆయన నా పిచ్చి, కానీ ఆయన గారి నార్మల్ మనిషి కాదు కదా అంత ఈజీగా బెండ్ అవ్వటానికి అనుకుంటూ ఒక చిన్న కేక్ పీస్ తీసి నా నోట్లో పెట్టుకుని కొంచెం బయటికి పెట్టి విరాట్ వైపు చూపిస్తూ ఇప్పుడు కూడా వద్దా అని అడిగాను నేను. కావాలంటే ఇక్కడికి వచ్చి ఇవ్వలేవు కదా, కాబట్టి నెక్స్ట్ టైం నేను వచ్చాక ఇలాంటిది ప్లాన్ చేయి, తప్పకుండా తీసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. అబ్బా, ఏం మనిషో, అస్సలు రెస్పాండ్ అవ్వడు. అయ్యే టైంకి కాల్ కట్ చేస్తాడని వాపోతూ కేక్ మిగిలిన సగం కూడా నేనే పూర్తి చేసేసాను. అలా ఆ రోజు న్యూ ఇయర్ కొంచెం కొత్తగా తర్వాతకి పాతగా సాగిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఏముంది, మా అత్తయ్య మామయ్యలతో ఫుల్గా ఎంజాయ్ చేయటం, నచ్చిన వంట చేయించుకొని తినటం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తామన్నా, చాటింగ్ చేద్దామన్నా నాకు ఉన్న ఏకైక ఫ్రెండ్ లత. వాళ్ళ ఆయనతో చాలా హ్యాపీగా ఉంది. నాకు మళ్ళీ ఎవరున్నారు, ఆయన అక్కడ నేను ఇక్కడ అని మొక్క చేదుకుంటూ ఉన్నాను నేను. ఒక 2-3 రోజుల తర్వాత సడన్గా మా రఘు సునీత మా ఇంటికి వచ్చేసారు. ఏంటో, చిన్నప్పుడు మా ఇల్లు అని అమ్మ వాళ్ళ ఇంటిని ఆనేవాళ్ళం, ఇప్పుడు అత్తగారింటికి మా ఇల్లు ఉంటున్నాం. ఏంటో ఏమో, సర్లే మా రఘు రావడంతోనే నా మొక్కల్లో ఏడుపు సంతోషం పోటీ పడితే వాళ్ళు తెచ్చిన పళ్ళు స్వీట్స్ టేబుల్ మీద పెట్టేసి ఇంట్లోనే ఉన్న వర్మ మావయ్య విమల అత్తే వైపు చూశారు. బావగారు, త్వరలో సంక్రాంతి ఉంది కదా, మా అమ్మాయిని అల్లుడు గారిని మా ఇంటికి పండుగకి పంపిస్తారా అని అడగటానికి వచ్చాం అని మా రఘు సర్కాస్టిక్ విత్ రెస్పెక్ట్ అంటే అబ్బా అన్న లుక్ ఇచ్చిన మావయ్య గారు, కుదరదు రాఘవ్ గారు, మా కోడల్ని ఎక్కడికి పంపించేది లేదని చెప్పేశారు. మా రాఘవ్ సునీత షాక్ అయి చూశారు. నేనైతే మామయ్య ఫేస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మా నాన్న ముఖం చిన్నపోయేసరికి నాకు బాధేసింది. ఆ ఇదితోనే ఏదో అడుగుదామనే లోపు, ఏమండి ఇక చాలే మీ డ్రామా అంటూ అత్తయ్య చీరు కోపంగా కసిరేసరికి, మరి వాడు చూడు విమల, రే వర్మ, పండు విరాట్ని పంపు అంటే నేను పంపనా, పెద్ద వర్మ గారంట వర్మ గారు అంటూ మావయ్య అనేసరికి, ఏదో లేరా, పిల్లనిచ్చిన తండ్రిని రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అలా అడిగి అని రఘు అంటూ ఉంటే ఎదురే నవ్వుకున్నారు. అమ్మో, ఇంకా నయం, ఏంటి మావయ్య మా నాన్నని అలా అన్నారు, ఎందుకు పంపించరు అంటూ వీరంగం చేద్దామనుకున్నా. పండు, ఇలాంటి విషయాల్లో నీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి, అర్థమవుతుందా అని మెదడు చెప్పేసరికి తల ఊపాను నేను. రే రఘు అంటూ ఒక పెద్ద మ్యాటర్ అరగంట చెప్పారు మామయ్య నాన్నకి. కానీ దాని సారాంశం ఏంటి అంటే, సంక్రాంతికి విరాట్ని నన్ను వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్ళాలి అంట. దానికి మా నాన్న, అరే మొదటి సంక్రాంతి అత్తగారింటికి అల్లుడు రావాలి కదా అని అంటే, అందుకే ఒక సొల్యూషన్, మీరు కూడా మా ఊరికే వెళ్దాం రండి. పండుగంటే పట్టింపులనే కాదు, అందరూ ఒకచోట కలుసుకొని హ్యాపీగా చేసుకుంటే దాన్నే పండుగ అంటారు. కాబట్టి మీరు ఒక చోట, మేము ఒక చోట, అవన్నీ ఎందుకు, అందరం కలిసి మా ఊరికి వెళ్తామని వర్మ మామయ్య మా డాడీని కూడా ఒప్పించేశారు. అక్కడికక్కడే వెంటనే విరాట్కి కాల్ చేసి విషయం చెప్తే, సరే డాడీ మీరు ముందు వెళ్ళండి, నేను పండుగ ముందు రోజుకి వచ్చేస్తాను అన్నాడు విరాట్. మేము కూడా పండుగ ముందు రోజు పొద్దున్నే చేరుకుంటాం, నువ్వు సాయంత్రానికి వచ్చాయి అని మామయ్య చెప్తే సరే అన్నాడు విరాట్. కానీ నాకు అసలు నచ్చలేదు ఆ విషయం. అందుకే అందరికీ కాఫీ తేవడం పేరుతో కిచెన్లోకి వెళ్ళిపోయాను. నాకు కోపం వస్తుంది. ఈ విరాట్ ఎప్పుడూ ఇంతే అనుకుంటూ చంప చేసిన కాఫీలు అందరి కోసం తీసుకువెళ్ళాను నేను. కాసేపు ఉండేసి సునీత వాళ్ళకి వెళ్తామంటూ పైకి లేస్తే, సునీత ఎల్లుండి ఫ్రీనేనా అని అడిగింది విమల అత్తయ్య. హా వదిన, ఏమైనా పని ఉందా అని అడిగితే, అవును సునీత, పండక్కి షాపింగ్ చేద్దామని, ఫ్రీగా ఉంటే నువ్వు కూడా వస్తావని అడుగుతున్నా అని విమల అత్తయ్య అంటే,
అవును, నేను చూడు ఈ విషయాన్నే మర్చిపోయాం. మేము వచ్చింది కూడా అదొక రీజన్. పండుకి విరాట్కి బట్టలు పెట్టాలి కదా. సరే వెళ్ళుండి వెళ్దాం, నేను కూడా వీళ్ళకి తెస్తాను అని చెప్పి మా సునీత వెళ్ళిపోతే చెర్రబుర్రలాడుతూ వెళ్ళి మా రూమ్లో కూర్చున్నాను. మీరే చెప్పండి, కొత్తగా పెళ్ళైంది, మొదటి సంక్రాంతి, చాలా సంవత్సరాల తర్వాత సొంత ఊరికి వెళ్తున్నా. భార్యాభర్తల జంటగా ఒకేసారి అడుగుపెట్టి ఎర్ర నీళ్లు తీయించుకోవాలో, కానీ నేను పొద్దున వెళ్తే ఆయన సాయంత్రం వస్తారట. ఆ ఎర్ర నీళ్లు పొద్దున నేను దిష్టి తీయించుకొని ఈయన కోసం మిగిలిన ఫ్రిడ్జ్లో సాయంత్రం వరకు ఎత్తి పెట్టాలేమో. విరాట్ నాతో పాటు రాను అన్నాడని ఆ కోపంతో విరాట్తో మాట్లాడలేదు నేను. ఆయన గారి కూడా పెద్దగా పట్టించుకోనట్టు ఉన్నారు. ఎల్లుండి అనుకున్నట్టుగానే అదే షాపింగ్ వెళ్ళటానికి రెడీ అయితే నన్ను కూడా రమ్మన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదత్తయ్య, నువ్వు అమ్మ వెళ్ళేసి రండి అని నేనంటే, చీరలు నాకు మీ అమ్మకు కాదమ్మా, నీకే కాబట్టి నీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకో అని అత్తయ్య అంటూ ఉంటే, మీకు తెలుసు కదా అత్తయ్య నాకు ఏవి సెట్ అవుతాయో అని. నిజం చెప్పాలి అంటే నాకంటే మీకే బాగా తెలుసు అని చెప్తే, ఇవన్నీ ఏం కదరు, వెళ్ళి రెడీ అయ్యారా అన్నట్టు కాలర్ కుర్తా వేసుకోవద్దు మరీ చెప్పి పంపించారు అత్తయ్య. సరే అంటూ వెళ్ళి ఒక నార్మల్ టాప్ లెగ్గింగ్ చున్నీలా రెడీ అయ్యి డ్రైవర్ తీసిన కార్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్దాం. అదే మాంగళ్య షాపింగ్ మాల్ అన్నమాట. మేము వెళ్ళేసరికి మా సునీత కూడా అక్కడికి వచ్చేసి ఉంది. నేను పెళ్లికి ముందైతే పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ తీసేదాన్ని, అలా ఆహ్లాదం పొందేదాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ అవన్నీ చూసేసరికి నాకు మామూలు హ్యాపీనెస్ రాలేదు. అందుకే శారీమని డ్రెస్ కలెక్షన్ వైపు వెళ్తూ ఉంటే అమ్మ నన్ను ఆపేసింది. మేడం, తమరిప్పుడు కొనాల్సింది చీరలు, అవి కాదంటూ నన్ను చీరల ఫ్లోర్కి తీసుకువెళ్ళి పడేసింది. అంటే ఇన్ని రోజులు మనకు వాటితో టచ్ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న రకాలు చూసినాకే మతిపోయింది. పండు, నీకు నచ్చింది తీసుకో అని అమ్మ అంటే, వసు నీకేదైనా నచ్చితే తీసుకోరా అని అత్తయ్య అంది. ఆహా, ఏమి నా భాగ్యమని అనుకుంటూ వండగానే, పండక్కి నీకు నచ్చిన సారీ తీసుకో అని విరాట్ నుండి మెసేజ్ రావడంతో మొత్తం లెక్క పెట్టుకుని సంబరపడిపోయాను. కానీ నేను సెలెక్ట్ చేసేవన్నీ మోసలి వాళ్ళు కట్టే చీరలంట. అందుకే ఇంకా ఇది మన వల్ల కాదు అనుకుంటూ భారం మిగతా ఇద్దరి మీద వేస్తే, అత్తయ్య 2 చీరలు, మా సునీత 2 చీరలు, విరాట్ తరపున ఇంకో కాస్ట్లీ శారీ, 4 డ్రెస్లు, ఇలా 2 గంటల్లో నా ముందు బట్టల కుప్ప పడేసరికి నా కళ్ళు మెరిశాయి. ఇంకా విరాట్ కోసం మా సునీత అడిగితే అత్తయ్యనే ఒక ట్రెడిషనల్ వేర్ తీసుకున్నారు. దారిలో బ్లౌజులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం. కొన్ని పనులు జరుగుతూ ఉండగా మేము ఊరికి వెళ్ళవలసిన డే ముందు రోజు వచ్చింది. సడన్గా మావయ్య వచ్చి, రే వసు, మేం కొంచెం ఈరోజే ఊరు వెళ్ళాలిరా, అన్నయ్య రమ్మన్నాడు. ఈరోజు నువ్వు ఇంట్లో ఉండు, సప్తమి కదా, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తీసుకువెళ్ళకూడదు అంటా. అందుకే నువ్వు రేపు పొద్దున్నే వచ్చాయి, కార్ రెడీగా ఉంటుంది నీ కోసం అని చెప్తూ నాకు థింక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ రోజు సాయంత్రమే మామయ్య అత్తయ్య వెళ్ళిపోయారు. మా సునీత రఘు అన్న ఉన్నారేమో అని వాళ్ళని పిలుద్దామని పొద్దున్నే అందరం కలిసి వెళ్దామనుకుని కాల్ చేస్తే, వాళ్ళు అప్పుడే మామయ్య అత్తయ్యతో పాటు సగం ఊరికి దూరంలో ఉన్నారంట. సప్తమి ఇప్పుడే రావాలా అనుకుంటాం. చంప కోసం చూస్తే తను అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది. ఇంట్లో నేను ఒకదాన్నే ఉన్నాను. నాకేమో భయం వేస్తుంది. అప్పుడే కరెంట్ పోయింది. ఇంక నేను గట్టిగా అరిచేలోపు నా మీదికి అడుగులు పడ్డాయి. వచ్చింది వీరానా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.